మానవ హక్కుల కమిషను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉన్నాడు కదా, ఆయన మీద తీవ్రంగా విమర్శల వర్షం లేవనెత్తింది, ఆదేశాలు జారీ చేసింది. నీ నిర్లక్ష్యం ఏం బాగలేదు, నీ నిర్లక్ష్యపు సమాధానం ఏం మంచిగా లేదు అని చెప్పేసి. దాదాపు ఏప్రిల్ 11వ తారీఖు అనుకుంటా, ఏప్రిల్ 11 ఆగస్టు పోయిన సంవత్సరం ఆగస్టు 24వ తారీఖు నాడు, 23 లేకపోతే 24వ తారీఖు నాడు సిరిసిల్ల జిల్లా పోద్గల్లో, దాన్ని పోదిగంట అంటారు అటు సైడు, పోద్గల్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్ధురాల్ని ముఖం మీద దాడి చేసి వీధి కుక్కలు జీవి తీసినాయి. ఆ అంశం మీద ఇమ్మనేని రామారావు అడ్వకేట్, సీనియర్ అడ్వకేటు ఇమ్మనేని రామారావు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిండ్రు, అక్కడ ఫిర్యాదు చేసిండ్రు. ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు నోటీసులు జారీ చేసిండ్రు. ఈ అంశం మీద సరైన వివరణ ఇవ్వాలి, సరైన అంశం చెప్పాలి అని చెప్పేసి ఒక నిర్లక్ష్యపు సమాధానం చెప్పిండట సందీప్ కుమార్ ఝా. ఇక ఆయన పేదలన్నా రైతులన్నా లేకపోతే ఎవరన్నా కాయ కష్టం చేసి బతికేటోళ్ళైనా ఆయనకు చిన్న చూపు కదా. మొన్నటిదాకా చూసినాం సార్ వారి కథలన్నీ చూసినాం మనం మొన్నటిదాకా. ఒక కలెక్టర్ని అట్లా అనొచ్చో అనరాదో కూడా తెలియదు, కానీ మొత్తం మీద ఆయన కళాపోషణంతా మొన్నటిదాకా చూసినాం. ఇక మానవ హక్కుల కమిషన్ దీని మీద స్పందించి మీ నిర్లక్ష్యపు సమాధానం ఏం మంచిగా లేదు, మొత్తం మీద సరైన సమాధానం ఇవ్వాలి, ఈ ఎప్పటిలోపు సరైన సమాధానం ఇవ్వాలని చెప్పేసి దాని మీద సీరియస్ అయింది మానవ హక్కుల కమిషన్. తమ అధికారాలను వినియోగించి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేలా చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు ఆ కమిషన్కు సంబంధించిన సభ్యులు. గత సంవత్సరం ఆగస్టు 2వ తేదీన అనారోగ్యంతో మంచంపై పడి ఉన్న వృద్ధురాలు పోతుగల్లో, సిరిసిల్ల జిల్లా పోతుగల్లో, ఆమె వయసు 78 సంవత్సరాలు. ఆమె ముఖమంతా ఇట్లా వీకేసి జీవి తీసినాయి. ఈ విషయంపై న్యాయవాది ఇమ్మనేని రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కలెక్టర్ను పూర్తి నివేదిక కోరింది మానవ హక్కుల కమిషన్. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమర్పించిన నివేదిక నిర్లక్ష్యపూరితంగా ఉన్నదని, అతను ఇచ్చిన నివేదిక పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డది జాతీయ మానవ హక్కుల కమిషన్. మరి ఆ నివేదికలో ఏం చెప్పిండ్రు, ఏం ముచ్చట చెప్పిండ్రు అనేది తెలియదు, బయటకు వస్తే తెలుస్తుంది. కాకపోతే అది నిర్లక్ష్యపూరితంగా సమాధానం ఉన్నది. అప్పట్లో గద్వాల విజయలక్ష్మి మేయర్ గారు ఆకలైంది, కర్షినై, సంపేషినై అని చెప్పేసి మాట్లాడినట్టు మరి ఈయన కూడా మాట్లాడిర్రు ఏమో గట్ల. అందుకే మానవ హక్కుల కమిషన్కు బగ్గ కోపం వచ్చింది. ఏం చెప్పిండ్రు, ఎటువంటి వివరణ ఇచ్చిండ్రు అనేది మనకు రేపు తెలుస్తుంది.